శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి ఆలయం తమిళనాడులోని తిరుచుపల్లి సమీపంలో కావేరి మరియు కొలిండం నదుల మధ్య ఉన్న శ్రీరంగం ద్వీపంలో ఉంది. ఇది 108 వైష్ణవ దివ్య దేశాలలో మొట్టమొదటిగా ఎంతో ప్రసిద్ధి చెందింది. స్థల పురాణ కథనం ప్రకారం శ్రీరాముడు లంకాధిపతి విభీషణుడికి శ్రీ రంగనాథ స్వామి విగ్రహాన్ని ఇచ్చాడు. విభీషణుడు దానిని లంకకు తీసుకెళ్తుండగా శ్రీరంగం వద్ద కావేరి నది ఒడ్డున ఉంచాడు. ఆ విగ్రహం అక్కడే స్థిరపడిపోయింది. స్థల పురాణం ప్రకారం చెబుతుంది. చారిత్రక నేపథ్యం: ఆలయాన్ని అభివృద్ధిలోకి చోళులు, పాండ్యులు, హొయసలులు, విజయనగర రాజులు, నాయకులు వంటి అనేక రాజవంశాలు ముఖ్యమైన పాత్రలు పోషించాయి. కాలక్రమేణా అనేక ప్రకారాలు, మండపాలు, గోపురాలు నిర్మించబడ్డాయి. మధ్యయుగ కాలంలో ఆలయంలో దాడులు జరిగినప్పుడు స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని భక్తులు సురక్షిత ప్రాంతాలకు తరలించి కాపాడినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. తర్వాత విగ్రహాన్ని తిరిగి శ్రీరంగానికి తీసుకొచ్చారు. ఆలయ నిర్మాణ విశేషాలు: శ్రీరంగం ఆలయం సముదాయం సుమారు 156 ఎకరాలు విస్తీర్ణంలో ఉంది. ఇందులో 7 ప్రాకారాలు, 21 గోపురాలు, అనేక మండపాలు, అనేక ఉపాలయాలు, ప్రసిద్ధి 1000 స్తంభాల మండపం ఉన్నాయి. ఆలయంలో ప్రసిద్ధ రాజగోపురం సుమారు 72 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. శ్రీ రంగనాథ స్వామి గర్భగుడిలో శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై శయనిస్తున్న రూపంలో దర్శనమిస్తారు. ఈ రూపాన్నే శ్రీ రంగనాథ స్వామి అని పిలుస్తారు. శ్రీరంగం ఆలయం శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ప్రధాన కేంద్రం. భగవద్ర మానుజాచార్యులు శివ జీవితంలో కూడా ఈ క్షేత్రానికి ఎంతో సన్నిహితమైన సంబంధం ఉంది. వైకుంఠ ఏకాదశి: శ్రీరంగంలో జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవం అత్యంత ప్రసిద్ధి చెందింది. ఈ సందర్భంగా లక్షలాది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. శ్రీరంగం అంటే కేవలం ఆలయం కాదు, వేల సంవత్సరాల భక్తి చరిత్ర, శిల్పాల, వైష్ణవ సంప్రదాయాల సమ్మేళనం.